అమ్మా శ్రావణి, అమ్మా శ్రావణి, లో. ఏందన్నా నిద్రలో డిస్టర్బ్ చేసినావు? అరే నిద్ర డిస్టర్బ్ అయితే మళ్ళీ పోవచ్చమ్మా, ఈడ జీవితమే డిస్టర్బ్ అయ్యేటట్టున్నది. ఏమైందన్నా? గా బొట్టు సీన్ గాడు ఎంటర్ అయ్యిండని భయంతో శరత్ బాబు పారిపోయిందంటమ్మా పాపం. మళ్ళీ ఇప్పుడు ఎట్లా? అరే గీ సలగాల నెత్తినొప్పి మనకెందుకమ్మా, మనకు కావాల్సిన శరత్ బాబు, మనం కూడా మోకా చూసి జంప్ అయిపోదాం. సర్దే అట్టేనా? నా పని పేరా లేవుతాంటే నువ్వు పెళ్లిళ్ళు పేరంటాలను గులుగుతాండావా? నాయనా నువ్వు అదో ఒకటి చేసి లెక్క గుంచరాకుంటే ఆ దాసుగాడు నా ఎముకలు నవిలేటట్టున్నాడు. ఏం ఆవాలో చూసావు? తాయెత్తు గుడుగా కట్టిస్తేవే కూడా వెక్కునేవా? సారీ అజయ్. ఎందుకొచ్చా? మళ్ళీ ఎందుకొచ్చా? నా తమ్ముణ్ణి ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు. ఇది మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చింది తమ్ముడు. ఎవరు తమ్ముడు? నువ్వు కింగు కాదు, బొట్టు సీను అన్న సంగతి నాకు తెలుసు. కాదు, కింగ్. కింగ్ ఎప్పుడో చచ్చిపోయాడు, నేనే చంపించాను. ఎందుకు? అడ్డు తొలగించుకోవడం కోసం. అందరూ నన్ను కింగ్ తమ్ముడు అంటారు తప్ప కనీసం నా పేరేంటో కూడా ప్రపంచానికి తెలీదు. నేను గెలిస్తే కూడా కింగే గెలిపించాడట. అంతా కింగే. అందుకే నేను కింగ్ అవ్వాలనుకున్నాను, దానికోసమే చంపించాను. ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన కింగ్ ప్లేస్లోకి వచ్చి డబ్బు కోసం డ్రామాలు ఆడుతున్నావు. నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, ఎవరు మీరంతా? మేమెవరో తెలుసుకునే ముందు నీకు చాలా విషయాలు తెలియాలి. కింగ్ను చంపడానికి చాలా మంది ప్రయత్నించారు, ఎవరూ చంపలేకపోయారు. కానీ నువ్వు చంపేశావు. కింగ్ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావు, పెంచుకున్న ప్రేమను చంపేశావు. కానీ కింగ్ను మాత్రం చంపలేకపోయావు. కింగ్ను చంపటం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం. అర్థం కాలేదా? తను ప్రాణంగా ప్రేమించే తన తమ్ముడే తన ప్రాణం తీయటానికి ప్రయత్నించాడని తెలిసి బాధతో కుమిలిపోతున్నాడే, ఆ మహానుభావుడేరా కింగ్. రాజా చంద్ర ప్రతాప్ వర్మ. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడి కింగ్ కాదు, పొట్టి సీను. మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు, కానీ ఇలాంటి మనిషి ఒక్కడే ఉంటాడు. కింగ్ కి బాడీ గార్డ్ గా ఉన్న మొన్న అసలు పేరు బొట్టు సీను. వాడు నా కొడుకు. తనింటోనే తను చంపడానికి కుట్ర జరుగుతోందని తెలిసిన కింగ్ తను చనిపోయినట్టుగా మీ అందరినీ నమ్మించి బొట్టు సీనుగా ఇక్కడికి వచ్చింది హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి. అది నువ్వని తెలిసిన ఈ క్షణం కింగ్ నిజంగానే చచ్చిపోయాడు రా. పెదబాబు, ఈ పూజ ఎవరో కాదు, ఒకప్పుడు మన ప్యాలెస్ లో పనిచేసిన రంగారావు గారి అమ్మాయి. డైరెక్ట్ గా మిమ్మల్ని ఏమీ చేయలేని భగత్ సింగ్ పూజ పగని వాడుకొని ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అందుకే పూజ చిన్నబాబుని ట్రాప్ చేసింది. నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? ప్రతి దానికి మీ అన్నయ్య మీదే ఆధారపడతాం. అసలు కింగే లేకపోతే? పూజ, కింగ్ రావడం ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఈ రోజు చిన్నబాబు నీ చేతుల్లో బలయ్యేవాడు. వీడి చేతుల్లో నువ్వు బలయ్యేదానివి. చెప్పరా? అవును, భగత్ సేట్ నిన్ను కూడా చంపేమన్నాడు. పూజ, ఆ రోజు అందరి ముందు కుటుంబం పరువు పోకూడదని మీ నాన్నగారి విషయంలో ఏమీ మాట్లాడలేకపోయాను. తర్వాత ఆయన క్షమాపణ చెప్తామని మీ ఇంటికి వచ్చేసరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు చిన్నపిల్లగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసే బాధ్యత మీ అత్తయ్యకి అప్పచెప్పి
దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. కానీ ఆ విషయం నీకు తెలియనివ్వలేదు. ఎందుకంటే నేను చేసింది సహాయం కాదని నాకు తెలుసు. ఇప్పటికి కూడా నీకు జరిగిన అన్యాయానికి నన్ను చంపే హక్కు నీకుంది. కానీ అజయ్కి ఈ విషయంలో ఏ సంబంధం లేదు. అజయ్, నాన్నగారు నన్ను కింగ్ చేసి నాకు ఇచ్చింది పవర్ కాదు, బాధ్యత. ఆ బాధ్యత కోసం నేను లైఫ్లో మిస్ అయినవన్నీ నీకు ఇవ్వాలనుకున్నాను. అందుకే నీ చదువు నా చదువు అనుకున్నాను, నీ గెలుపు నా గెలుపు అనుకున్నాను. నిన్నెప్పుడూ అన్నలా పెంచలేదురా, నా అన్నలా పెంచాను. నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నాను అనుకున్నాను, కానీ నువ్వు కోరుకున్నదేంటో తెలుసుకోలేకపోయాను. నాకు గండ ఉందని తెలిసినప్పటి నుంచి అమ్మ ఏ రోజు కంటి నిండా నిద్రపోలేదు. అలాంటిది ఆ గండం నువ్వేనని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. సారీ అన్నయ్య, సారీ అన్నయ్య. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నాన్న, మీరు చెప్పినవన్నీ చేశాను, కానీ అందరినీ సంతోషపెట్టలేకపోయాను. అందరూ సంతోషంగా ఉండాలంటే నాకున్నది ఒకే మార్గం. నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవటం. ఐఎమ్ సారీ నాన్న. చిన్నబాబు, అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మావయ్య, తన కోసం ఎవరిని వెతకొద్దని చెప్పి వెళ్ళిపోయింది. ఇదిగో నీకు కావలసిన ఆస్తి, హోదా అన్ని ఇక నుంచి ఈ ప్యాలెస్ కి నువ్వే కింగ్. అప్పాజీ గారు, అలాగే మీ ముగ్గురికి ఓ మాట చెప్పమంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని కట్టడి చేసింది మీ మీద కక్షతో కాదు, మీరు కష్టాల్లో పడకూడదని. తన ఆడబడుచుల్ని జాగ్రత్తగా చూసుకోమని ఈ ఆస్తిని మీ ముగ్గురికి సమానంగా పంచింది. ఏంటలా చూస్తున్నారు? గ్లాసు పగిలితేనే అన్ని విషయాలు మర్చిపోయే వీడు ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకుని ఎలా చెప్తున్నాడనే? గ్లాసు పగిలితే మర్చిపోగలం, గుండె పగిలితే మర్చిపోలేం. ఎక్కడున్నాడో ఏమైపోయిండో మా శరత్ బాబు. జల్దీనా తిరిగి వచ్చేటట్టు చూడు స్వామి. అరే, అడుగుడే లేటున్నట్టున్నది నీ దుకాణంలా. శరత్ బాబు, బావగారు మీరా? గుడ్ మార్నింగ్. అరే చెప్ప చేయకుండా ఎడిగిపోయినావు బాయ్. ఆ పొట్టిన గారు బెదిరించాడు బావగారు. భయవేసి మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళిపోయాను. నీ పిరికితనమే నిన్ను కాపాడింది బాయ్. పిరిగితనం ఏంటి పిరిగితనం? ఆయన అలా వదిలేస్తాను అనుకుంటున్నారా? పోలీస్ కేసు పెడతాను. పోయినోని మీద ఏం కేసు పెడతావా? ఎక్కడ పోయాడు? పైకి పోయిండు. అగో పొట్టిసింది గానయ్యా. కొడుకు పోయిండని తెలిస్తే గా పొట్టి నర్సు గారు తట్టుకోలేడు. నువ్వు పెద్ద మనసు చేసుకుని నీకు టైం దొరికినప్పుడల్లా నీకు కనిపించి సీన్ గాన్లా కలరింగి. నాకు కుదరదు బావగారు. ఏం ఏ అంటే ఏం చెప్పంటారు? అక్కడ ట్రైన్ లో కింగ్ వాళ్ళ అమ్మగారు కనిపించారు. సేమ్ నేను మీకులాగే ఆలోచించి అక్కడ కమిట్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడేమో సీన్ లాగా యాక్ట్ చేయమంటున్నారు. ఒక్కడిని ఎన్ని క్యారెక్టర్లను చేయను? నేనేమన్నా నాగేశ్వరరావునా రామారావునా? అరే, ఒక మంచి జరగానికి ఎన్ని క్యారెక్టర్లు చేసినా తప్పులేదు వా. అయితే శ్రావణ్ కూడా మాట్లాడుతాను. శ్రావణ్ ఎక్కడా? ఏంటి శరత్ సడన్ గా మాయమైపోయావు? నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? శ్రావణి, నీకో నిజం చెప్పాలి. నువ్వు అనుకున్నట్టు నేను శరత్ కాదు, మరి కింగ్. కిట్టు, నిన్నెందుకు వదిలేస్తున్నాను తెలుసా? ఇక నుంచి భగత్ సేట్ చేసే ప్రతి ప్లాన్ నాకు తెలియాలి. స్వప్న అనే పేరుతో సహా ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫేక్ సార్. మరంత ఫూలిష్ గా మన కంపెనీలో ఎలా అపాయింట్ చేశారు? మీ రికమెండేషన్ లెటర్ చూసి నేను లేనప్పుడు అవసరం అవుతాయని బ్లాంక్ లెటర్ హెడ్స్ మీద సైన్ చేసి ఇంట్లో సేఫ్ ప్లేస్ లో పెట్టాను. అంటే మన ఇంట్లోనే. మీ మీద అటాక్ చేసిన భగత్ సేట్ మనిషే, కానీ మిమ్మల్ని షూట్ చేయడానికి ట్రై చేసిన అమ్మాయి ఎవరో ఏంటి అంత ప్రయత్నించినా తెలియలేదు సార్.
భగత్ సేట్ టేబుల్ మీద మీ డే టు డే ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీ ఉత్తరాంచల్ ట్రిప్తో సహా. మీ ఇంట్లోనే ఎవరో భగత్ సేట్కి హెల్ప్ చేస్తున్నా నా డౌట్ సార్. థ్యాంక్ యూ కిట్టు. మున్నా, నేను చెప్పే జాగ్రత్తగా విను. అప్పుడే మున్నాతో కలిసి ఈ డ్రామా స్టార్ట్ చేశాను. త్వరగా ఎక్కండి, పోలీసులు వచ్చేస్తున్నారు. పెదమాయకి కుట్రలో సంబంధం లేదని తెలిసాను. ఆయన ద్వారానే ఈ ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యాను. మిగిలిన ఇద్దరు మాయలకు కూడా ఈ కుట్రతో సంబంధం లేదని తెలుసుకున్నాను. నా తమ్ముడు కోరుకున్న స్థానాన్ని వాడికి ఇవ్వడం కోసం నేను చనిపోయినట్టు అందరినీ నమ్మించి ఇక్కడికి వచ్చాను. సార్, ఏంటి కిట్టు ఇలా వచ్చావు? భగత్ సేట్ మీ తమ్ముడి కారులో బాంబు పెట్టమని సుపారీ ఇచ్చాడు సార్. మరి నువ్వేం చేశావు? వాడి కారులో పెట్టాను సార్. భగత్ సేట్. కిట్టు, పని అయిపోయిందా? భగత్ సేట్, నీకు ముందే చెప్పాను, నువ్వు నా వాళ్ళ గురించి ఆలోచిస్తే నేను నీ గురించి ఆలోచిస్తానని. ఎవరు నువ్వు? కింగ్. నేను వస్తున్నా కదా. అమ్మా శ్రావణి, 2 దినాలకేం శరద్ బాబు పరేషాన్లు ఉన్నావని నీకు గుడ్ న్యూస్ చెప్పలే. ఏంటన్నయ్య? మన మాసాబోల అక్క పారిజాతాన్ని నేను లవ్ చేసిన మ్యాటర్ నీకు ఎరక కదా? తెలుసు కదా. ఆమె నాకు టెస్ట్ పెట్టిన మ్యాటర్ కూడా నీకు ఎరక కదా? తెలుసు. ఇప్పుడు ఆ టెస్ట్ లా మాసాబ్ నన్ను ఫుల్ మార్కులతో పాస్ చేసిండు. అన్నయ్య, అంత ఆశ్చర్యపోకు. మీ అన్య పెయింటింగ్ నచ్చినని బాస్ చేయలేదు. రోజు కొన్ని చూడలేక. అరే నేను మాట్లాడుతున్నా కదా మాసాబ్. ఏం లే అమ్మా, మీ పెళ్లితో పాటు నా పెళ్లి కూడా తగ్గించేద్దాం. ఏమంటావు శరద్ బాబు? అలాగే బావగారు, పుంగి బజాన్ చేద్దాం. జ్ఞానేశ్వర చెల్లెల్ని బొట్టు సీరు చేసుకుంటున్నాడంటే ఆ కాంబినేషన్ లో పెళ్లి ఎట్టుండాలా? పుంగి వాళ్ళగాలే. బాబు, నిన్ను బొట్టు సీన్ అనుకుంటుండు పాపం అమాయకుడు. బావగారు, డాక్టర్ గారు, మనం ముందుగా అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. పెద్దబాబు, కోడలికి నగలవి తీసుకోవాలరా. అలాగే అమ్మా. బాబు, నిన్ను కింగ్ అనుకొని ఏమేమో మాట్లాడేస్తుంది పాపం. అమాయకురాలు కదండి. రే శరత్. అదేంటి బావగారు సడన్ గా రే అనేసారు? నిన్ను కాదు బాబు, వాణ్ణి. ఆడేవాడు? నమస్కారం సార్. నమస్తే. నమస్కారం అండి. ఇక్కడికి ఎందుకు వచ్చారా? మీరు ఇక్కడ ఉంటారని తెలియక వచ్చాను సార్. శరత్, ఏంటండి? నిన్ను కాదు బే, నన్ను. చెప్పండి బావగారు. మీ ఫ్రెండ్ను కూడా పెళ్లికి విలువ బాబు. విన్నావుగా, పెళ్లికొస్తే చంపేస్తాను. మా తాతయ్య నన్ను ఎందుకు పనికిరావని వాడు, మీకు మాత్రం బాగా పనికి వచ్చాను సార్. కంగ్రాచులేషన్స్. బాబు శరత్, ఇక నుంచి నువ్వు ముగ్గురు లెక్క యాక్ట్ చేసి అందరినీ సాటిస్ఫై చేయాలి. ఎట్లా చేస్తావో ఏమో. ఏదో కొత్త యాక్టర్ చెప్పినట్టు చెప్తారంటండి. ఈయన బాగా అలవాటే కదా.